ఓకే ఓకే చూడండి డాక్టర్ ఇటువైపు చూడండి. ఓకే కొంచెం పైకి ఎత్తిపోయేసి 600 అంటే గవర్నమెంట్ అంటే బస్తా వెయిట్ కేజీ 40 650 బస్తా 650 గ్రాములు స్టార్ట్ చేసాం. దాంతోపాటు ప్రైవేట్ కార్యక్రమాలు టెంపుల్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పిఎస్ఏ చైర్మన్ రవి గారికి, ఇంకో పిఎస్ఏ చైర్మన్ దశాపురం పిఎస్ఏ చైర్మన్కి రాజు గారికి, ఎంపీడీఓకి, ఎంఆర్ఓ గారికి, ఏఆర్ గారికి, ఏఓ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మీడియా మిత్రులకి, ఈనాటి కార్యక్రమం ఇచ్చిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులకు ముఖ్యంగా రైతులకు నేను ఒకటే కోరుకునేది, రైతుకు నష్టం కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో రేవంత్ రెడ్డి గారు కానీ అటు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే రైతు అనేవాడు లాభం పొందాలి, రైతు ఏది జరుగుతుందో ఈరోజు మైస్టర్ చూసాం, తేమ శాతాన్ని చూసుకుంటూ దాంట్లో చాలా మనం ఇంత గతంలో తూర్పాలు పోయేంత అవస్థపడే వాళ్ళం ఈరోజు ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో ఎక్కడ తాళాలను కూడా తాళని తీసేయడానికి తాళ మిషన్లు కూడా ఈరోజు ఆ తూర్పాల మిషన్ తీసుకురావడం జరిగింది. ఆ తూర్పాల మిషన్ కూడా కొత్త టెక్నాలజీతో మన గతంలో నెత్తి పోసేవాళ్ళం, దాంట్లో భాగంగా ఈరోజు మార్కెట్ కమిటీ నుంచి కూడా చాలా వరకు మిషన్లు పంపడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇంతకుముందు గతంలో ఇలాంటి తూర్పాలు పోయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, రైతులు చాలా ఇబ్బందిగా పడేవాళ్ళు. ఈరోజు అది లేకుండా మనం డైరెక్ట్గా ఏదైతే కొనుగోలు చేసామో మన మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్ల ఇబ్బంది పడేది. ఇప్పుడు అలా లేకుండా మన కొనుగోలు కేంద్రం తాళంతో ఉంది, తేమ ఉంటుంది, అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే మనం వెళ్తున్నాయి. మిల్లర్లను కూడా ఇబ్బంది పెట్టొద్దని నేను కోరుకుంటున్నాం. మన మినిస్టర్ గారు కానీ అటు గవర్నమెంట్ కూడా ఒక క్లారిటీగా ఎవరు కూడా మిల్లర్లు అనే వారు రైతులను ఇబ్బంది పెట్టద్దు, వెళ్ళిన లారీ వెళ్ళి తీసుకోవాలి. ఏదో కాదు చెప్పి తాళుందని, తేమ ఉందని రకరకాల కాదులతో తిప్పి పంపే అవకాశం ఉంది. అలాంటి చేయొద్దని నేను ఒకసారి కోరుకోవటం. అదేవిధంగా ఇక్కడ మనకు ఐకేపీ కానీ, అదేవిధంగా పిఎస్సీ ద్వారా కానీ, టీసీఎంఎస్ ద్వారా కానీ ఈరోజు కొనుగోలు జరుగుతున్నాయి. ఎవరైనా మనకు రైతులకి మంచి జరగాలని అనుకున్నాం, కానీ మనం రైతుకి లాభం వచ్చే దృష్టిలోకి వెళ్తున్నాం. అలాంటిది ఏదన్నా గతంలో కొన్ని ఐకేపీ నుంచి కొన్ని కంప్లైంట్లు ఉన్నాయని మన కలెక్టర్ గారు అంటే వాటిని కూడా రెక్టిఫై వెంకట్రావు గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సొసైటీ అధికారి గారికి, డీటీ గారికి, ఏఓ గారికి, సొసైటీ ఏఆర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, రైతు మిత్రులందరికీ కూడా రైతుకు పట్టుబడిలో కానీ ఏదన్నా సమస్య లారీలు వెళ్ళిన తర్వాత పట్టినంతసేపు ఇక్కడేం సమస్యలు ఉండవు. లారీలకు మనం పట్టి లోడ్ చేసి పంపించిన తర్వాత మిల్లు దగ్గర సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు తీర్చే నాదులు ఉండవు.
DCMS DCMS వలన మన రైతాంగానికి కూడా నష్టం జరుగుతూ ఉంది. ఇట్లా మాకు ఈ సత్యనారాయణపురం సొసైటీ కింద 3 సెంటర్లు పీకొత్తూరు, లింగాల, కలివేరు పెట్టారు. చర్లల సెంటర్ కింద ఏంటి రాళ్ళగూడెం, కత్తిగూడెం 2 సెంటర్లు పెట్టారు. ఇవన్నీ కూడా రెవెన్యూ గ్రామాలు కాదు. కనీసం ఈ సెంటర్ని తీసేయకుండా వాటిని మా అందులోనూ అవి కూడా ప్రత్యేకంగా మా సొసైటీ పరిధిలోనే పెట్టారు. వాటి ఈ సమస్యని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇమీడియట్ గా తీరుస్తారని మాకు సొసైటీ కింద ఏ గ్రామాలు ఇస్తారో ఆ రెవెన్యూ గ్రామాలని ట్యాగింగ్ చేస్తారు, నెట్లో ట్యాగింగ్ చేస్తారు. ఆ ట్యాగింగ్ చేసిన పరిధిలో నుంచే వాళ్ళు మనకి టోకెన్స్ ఇస్తే ఏవోలు టోకెన్స్ ఇస్తే అవి మాత్రమే అలౌ చేస్తారు, వాటికే పేమెంట్ అవుతుంది. ఇప్పుడు మాకు కామన్ ట్యాగింగ్ చేయించమని చెప్పేసి కోరుతున్నాం. అటైనా ఇటైనా ఎవరైనా ఎక్కడైనా పట్టుకునేటట్టు అదే ఐకేపీను DCMS కామన్ ట్యాగింగ్ అన్ని అంటే మా పక్కనున్న ఇంకొక రెవెన్యూ సంవత్సరాల పాటు దీని మీద వ్యాపారం చేసి 3 సంవత్సరాల తర్వాత నుంచి మనం డివిడెండ్ రూపంలో అంటే వచ్చిన లాభాల్లో నుంచి ఆ 750 మంది రైతులకి ఎవరి వాటా కింద అవి పంచడం జరుగుతూ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఉద్దేశం ఏంటంటే రైతు సంఘాలను బలోపేతం చేయాలి. దీన్ని రాను రోజుల్లో గ్రామం యూనిట్గా తీసుకొని సొసైటీలు పెట్టాలి, ఇలాంటి FPOలు తయారు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రైతుల్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి సమస్తం జీవితంలో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి మళ్ళీ పంటిన పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడం వరకు కూడా ప్రతి వ్యవహారాన్ని సొసైటీ తరఫున చేసుకొని లాభం పొందమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశంతో మనకి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో